బొందాడ గ్రూప్ CEO గారు రియల్ రత్నం శ్రీనివాసరావు గారికి చిరు సన్మానం. బొండాడ ఇంజనీరింగ్ గ్రూప్. బొండాడ ఇంజనీరింగ్ ఇప్పుడు ఒక సంస్థ కాదు, ప్రజలందరికీ ఒక భరోసా. రియల్ అడ్మిరల్ రత్నం శ్రీనివాసరావు గారికి చిరు సన్మానం. గట్టిగా కరతాల గుణంతో అభినందించాలని కోరుకుంటున్నామండి. మన కాపు కులాల ఐక్య వేదిక వనభోజన మహోత్సవానికి వచ్చిన మీరందరికీ, అలాగే ఇక్కడ ఈ ఆర్గనైజింగ్ కమిటీ మొత్తానికి పేరు పేరున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్తీక మాసం అనేది, కార్తీక మాసం మనం ఎందుకు చేసుకుంటామనంటే, ఎక్కడెక్కడో ఏదేదో ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ మనం స్థిరపడ్డాం హైదరాబాద్లోను. సంవత్సరానికి ఇలాంటిది ఒక ప్రోగ్రామ్ అయినా ఉంటే కనుక ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గాను చాలా పెద్ద కమ్యూనిటీ మందు, ఒకళ్ళనొకళ్ళు మనం తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో అంటే విసిరేసినట్టు అక్కడొకళ్ళు అలా బతకకుండాను సంఘంలో మనం సంఘజీవులుగా బతకడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కార్తీక వనభోజనాలు, ఈ సమారాధనలు, ఈ మీటింగ్స్ జస్ట్ భోజనాలకే కాకుండా ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవటం, మనం అందరం కూడాను ఒక ఫ్యామిలీగా మనం కలుసుకోవడానికి, అలాగే మనలో ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేసుకోవడానికి, అలాగే మనలో ఉన్న కొంచెం పెద్దలను గుర్తించి వాళ్ళని సన్మానం చేసుకోవడానికి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి, మనకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి, అలాగే మనకి వ్యాపారాలు, బిజినెస్ ఏ విధంగా మనం ఏ విధంగా చేసుకోవాలనే దానికి చాలా దోహదపడతాయి. అంటే మనమే చేసుకోవాలని కాదు, చాలా బిజినెస్ చేస్తుంటాము, బట్ యాక్చువల్గా మనం ఏ విధంగా హెల్ప్ చేసుకోవచ్చు, ఒకళ్ళనొకళ్ళు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళెవరని తెలిస్తే మనకు దాని తర్వాత బిజినెస్ చేద్దామా లేదంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇద్దామా అనేది తెలుస్తుంటుంది. ఆ రీజన్తోనే నేను ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావటం. కాకపోతే ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్నాము ఈ వనభోజనాలను, చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి. కాకపోతే మనది కాపు కులాల ఐక్యవేదిక నాకు తెలిసి హైదరాబాద్లోనే ది లార్జెస్ట్ గ్రూప్ మనది. చాలా యునైట్గా, చాలా ఐకమత్యంగా గత 26 సంవత్సరాల నుంచి ఈ విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారంటే, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక రజతోత్సవం కంప్లీట్ చేస్తున్నారంటే ఈ ఆర్గనైజింగ్ కమిటీ వీళ్ళ యొక్క స్పిరిట్, వీళ్ళ యొక్క ఐకమత్యం, వీళ్ళ యొక్క యూనిటీకి కూడాను మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. సో ఈ యూనిట్నెస్ అంటే ఈ ఐకమత్యం ఫర్దర్గా కూడా ఇలాగా కంటిన్యూ అయ్యి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, దాని తరాల భవిష్యత్తులు కూడా చాలా బాగుంటాయి కూడాను. ఎందుకంటే మనం వ్యవసాయంలోంచి స్లోగా టర్న్ అయ్యాము. వ్యవసాయంలో నుంచి చాలా బాగా వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళం. దాని తర్వాత వ్యవసాయం చేసాము. అక్కడి నుంచి టర్న్ అరౌండ్ అయ్యాము. చాలామంది మనలో ఇప్పుడు ఉన్న జనరేషను బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు, బాగా మంచిగా సెటిల్ అయ్యారు. అమెరికా వెళ్తున్నారు, అమెరికాలో సెటిల్ అయ్యారు. అలాగే అక్కడతో ఆకుండా ఇలాగే బిజినెస్లో కూడా కన్వర్ట్ అవుతున్నాము. అంటే ఏ కమ్యూనిటీ అయినా ఒక అభివృద్ధి చెందిన కమ్యూనిటీ అనాలని అంటే అది ఆర్థిక ప్రతిపాదిక మీద దాన్ని అభివృద్ధి చెందిందా లేదంటే అభివృద్ధి చెందుతుందా అని అంటారు. వేరే వాళ్ళ కమ్యూనిటీని చూసి అసూయపడకుండా మన కమ్యూనిటీని ఆర్థిక ప్రతిపత్తి వైపు మనం ఎలా తీసుకెళ్లాలనేది అందరూ కూడా ఆలోచించాలి. అది నాకు తెలిసి ఒక బిజినెస్ మనకు కొంచెం నాట్ ఓన్లీ ఉద్యోగాలు చేయటం, ఉద్యోగాల నుంచి ఎంప్లాయీ నుంచి ఎంటర్ప్రినర్గా కన్వర్ట్ చేసుకోవటం, ఎంప్లాయీ నుంచి ఎంటర్ప్రినర్గా ఉద్యోగం చేయడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి మనం వెళ్ళాలి. ఆ విధంగా ఏం చెయ్యాలి, ఇప్పుడున్న యంగ్ ఎంటర్ప్రినర్స్ అందరికీ ఏ విధంగా చెయ్యాలి, ఎక్కడో ఏదో ఉద్ధరించాలని లేదు. యాక్చువల్గా లైవ్ ఎగ్జాంపుల్ నేను కూడా చిన్న యంగ్ ఎంటర్ప్రినర్గానే స్టార్ట్ చేసి చూసుంటారు కదా మీరు, ఏవీలోనూ 1 crore స్టార్ట్ చేసి
ఈ రోజున మనము ఆల్మోస్ట్ 6,000-7,000 కోట్ల మార్కెట్ క్యాప్ మనం రీచ్ అయ్యామనంటే అది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఓవర్ నైట్ ఏదో జస్ట్ అలాగా కలగంటే వచ్చేస్తుంది అనేది చాలా తప్పన్నమాట. దానికి ఎంతో నిబద్ధత ఉండాలి, దానికి ఎంతో క్రమశిక్షణ ఉండాలి, దానికి ఎంతో చాలా కఠోరమైన శ్రమ కూడా ఉండాలి. వీటన్నిటిని ఇవన్నీ చేసేటప్పుడు ఎంతో కొంత కోల్పోవాల్సి వస్తుంది, కొంచెం ఫ్యామిలీ లైఫ్ కోల్పోవాల్సి వస్తుంది. అదే కాకుండాను మన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడాను టైం బాగా స్పెండ్ చేయాలి, డొమైన్ నాలెడ్జ్ బాగా తెలుసుకోవాలి. ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో అందులో బాగా డొమైన్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక ఫైనాన్షియల్ క్రమశిక్షణ, ఫైనాన్షియల్ ఎక్విప్మెంట్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని పెట్టి అలాగే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కాకుండాను మన చుట్టూ ఉన్న నాలెడ్జ్ని కూడా మనం ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మనం పనిచేయాలి. ఈ విధమైన పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకుని ఆల్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టెక్నాలజీ వైపు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కానీ, గ్రీన్ ఎనర్జీ వైపు కానీ దేని వైపు వెళ్ళినా కూడాను మన ఇండియాకి నెక్స్ట్ 15 to 20 years విపరీతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉందో. ఎక్కడోకో వెళ్ళి ఎక్కడో మీ టైము మీ మనీ స్పెండ్ చేయకుండాను ఇక్కడే మన ఇండియాలోనే కంప్లీట్ మన యొక్క ఎనర్జీ, మన యొక్క రీసోర్సెస్ అన్నీ స్పెండ్ చేసి మీకు బాగుపడుతూ మన ఇండియాను కూడా ఒక అభివృద్ధి చెందిన దేశం వైపు మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో లంచ్ టైం అయిపోయింది కాబట్టి లెగ్స్ వెళ్ళిపోతున్నారు కదా అందరూ. ఈ విధంగా మనము చేసుకుని దేనికైనా కానీ ఇందాక నేను చెప్పినట్టు ఒక కన్సిస్టెన్సీ, ఒక క్రమశిక్షణ అండ్ యూ హ్యావ్ టు సిన్సియర్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే ఏ పని చేసినా కూడా ఒక సిన్సియర్గా చేయాలి. అంటే ఏ యాక్టివిటీలో కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సిన్సియర్ విత్ యువర్ ఎంప్లాయీస్, సిన్సియర్ విత్ యువర్ బ్యాంకర్స్, యూ హ్యావ్ టు సిన్సియర్ విత్ యువర్ సప్లయర్స్, వెండర్స్, యువర్ కస్టమర్స్. వీళ్ళందరితో కూడా ఒక సిన్సియారిటీ అనేది మీరు ఏర్పరచుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. హార్డ్ వర్క్ చేయాలి, ఒక సిన్సియర్గా పని చేయాలి. కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ మనం ఇచ్చామో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా, అంటే ఏదైతే ఒక ప్రాజెక్ట్ మనం ఒప్పుకున్నామో దాన్ని ఆన్ టైం డెలివరీ విత్ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్, క్వాలిటీస్తో మనం డెలివరీ చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా మైండ్లో మననం చేసుకుంటూ ముందుకెళ్తే కనుక సక్సెస్ అనేది ఎవరు ఆపలేరండి. ఎందుకంటే అగైన్ నేను చెప్తున్నాను లైవ్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా నేను ఆచరణలో పెట్టాను కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ వచ్చి మీ ముందు నుంచి నీ మాటలు మాట్లాడుతున్నాను. దయచేసి ఇవన్నీ కూడా నేను చెప్పిన మాటలు కూడాను చాలా క్విక్గా మాట్లాడాను. ఈ చెప్పిన మాటలు కూడాను ఆచరణలో పెట్టి ఈ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడాను వీటన్నిటిని ఆచరణలో పెట్టి ఏదో ఒక వ్యాపారం, బిజినెస్ స్టార్ట్ చేసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ మన కమ్యూనిటీని ఈ ఒక వ్యవసాయం నుంచి ఒక జాబ్ చేసే వరకు తీసుకొచ్చాము. అక్కడి నుంచి ఒక బిజినెస్ వైపు కన్వర్ట్ చేయాలి, క్యాపిటల్ మార్కెట్ వైపు కన్వర్ట్ చేయాలి. మొన్న నేను ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యాను. 4 కోట్లు మన యొక్క జనాభా, మన కమ్యూనిటీ ఈ రెండు స్టేట్లు కాదు, ఈ నైబరింగ్ స్టేట్స్లో 4 కోట్ల జనాభా ఉన్నారు. అందులో డీమ్యాట్ అకౌంట్ ఎంతమంది ఉన్నారా అని అంటే హార్డ్లీ ఎనీథింగ్ ఎక్స్ట్రా లెస్ దాన్ 1% ఉన్నారంట. డీమ్యాట్ అకౌంట్ అంటే షేర్స్ బిజినెస్ అనేది చాలా వరకు గ్యాంబ్లింగ్ అనుకుంటారు. కాదండి, షేర్స్ బిజినెస్ అనేది అర్థం చేసుకుని నాలెడ్జ్ని పెడితే కనుక ఇట్ ఈస్ ఎ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేట్ చేయాలి అని అంటే ఆ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇంతవరకు ఉన్న జనరేషన్ పక్కన పెట్టినా కానీ ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ జనరేషను క్యాపిటల్ మార్కెట్ ఏంటి, అసలు ఈ పబ్లిక్ ఇష్యూస్ అంటే ఏంటి, ఈ వెల్త్ ఎలా జనరేట్ అవుతుందో వీటి మీద బాగా నాలెడ్జ్ పెంచుకుని ఆ వైపు కూడా ఈ కమ్యూనిటీ ఆ వైపు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది వెళ్ళాలి అంటే చూస్తుంటే కనుక ప్రపంచం మొత్తంలో స్మాల్ జ్యూస్ కమ్యూనిటీ అనేది స్మాల్. మనం దాదాపు 140 కోట్లు, అంటే ఇండియాలో 140 కోట్లు, 800 కోట్లు టోటల్ గ్లోబ్లో ఉంటే వాళ్ళు జస్ట్ 80 లక్షల మంది. 80 లక్షల మంది వాళ్ళ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 10 లక్షలు ఉంటుంది. మనది ఎంత ఉందో తెలుసా ఇండియాలోను? 25,000 కూడా లేదు. అది ఆ కమ్యూనిటీకి నుండి ఈ కమ్యూనిటీలకి. అంటే మనది ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 2 lakhs ఉంటే మన కమ్యూనిటీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ ఆఫ్ 30,000 to 35,000 ఉందంట.
అంటే ఎవరో చెప్పిన లెక్కలు నేనైతే వెరిఫై చేయలేదు ఇవన్నీ. సో వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా ఈ 35,000 ఉన్నది లక్షకి ఎలా పెంచాలి, 2 లక్షలకి ఎలా పెంచాలి, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాలి, మనం పెరిగితే మనతో పాటు మన దేశం కూడా, మన దేశం యొక్క పర్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఆలోచించుకుని ముందుకెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ఈ కాపు కులాల ఐక్య వేదిక, ఈ మేనేజింగ్ కమిటీ అందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా బొండాడ టీం అంతా ఉంది, ఒక్కసారి పైకి రండి. బొండాడ టీం మొత్తం క్విక్గా పైకి రండి. బొండాడ టీం మొత్తం క్విక్గా పైకి రండి. అందులో మా అబ్బాయిలు కూడా ఉన్నారు. అలాగే రత్నం శ్రీనివాస్ గారు, నేను చెప్పాను కదండి ఇందాకడ, మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో పనిచేయాలి. ఎగ్జాంపుల్ రత్నం శ్రీనివాస్ గారు రేర్ అడ్మిరల్ అంటే నేవీలో టాప్ నుంచి 3rd పొజిషన్, అంత ఎక్స్పర్టైజ్ ఉండి 5 సంవత్సరాలు దాదాపు 2 లక్షల కోట్ల కాంట్రాక్ట్స్ సైన్ చేసే మనిషి మన దగ్గరికి వచ్చి పనిచేస్తున్నాడంటే ఆయన మన ఎంత నమ్మాము, మనం ఆయన ఎంత నమ్మాము. ఈ విధంగా మన యొక్క ఎకోసిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఈ కుర్రాళ్ళకి చెప్తున్నాను. అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఒక ఎంటర్ప్రినర్ ఏమంటే ఎంటైర్ థింగ్ నా దగ్గరే ఉంటుంది, నేనే బాస్ని అనుకుంటాం. కాదు, మన చుట్టుపక్కల ఉన్న నాలెడ్జ్ని అంతా కూడా మనం తీసుకోవాలి. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది శ్రీనివాస్ రత్నం గారు ఈజ్ వర్కింగ్ విత్ మీ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు చెప్పిన దాంట్లో వెల్త్ ఇస్ ఎక్కడి నుంచి వస్తుందంటే నాలెడ్జ్ నుంచి. నాలెడ్జ్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్ సార్. థ్యాంక్ యూ. మానవతావాది, ప్రముఖ ప్రజ్ఞాశీలి, బొండాడ ఇంజనీరింగ్ వ్యవస్థాపకులు డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు గారికి సన్మాన సత్కార పురస్కారం. గౌరవనీయులు బొండాడి పిచ్చయ్య, శ్రీమతి నిర్మలావతి గారుల కనిష్ట పుత్రుడు శ్రీ బొండాడ రాఘవేంద్రరావు గారు. జన్మస్థలం పర్రశివర గ్రామం, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా. విద్యాభ్యాసం నాగాయలంక, మచిలీపట్నం SVH కళాశాల, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి టెక్నాలజీ సివిల్లో బ్యాచిలర్ డిగ్రీ. 1977 సంవత్సరం దివిసీమ ఉప్పెన సర్వం తుడిసిపెట్టుకుపోయి జనజీవనం దిక్కు మొక్కు లేకుండా కల్లోలమయ్యింది. తల్లిదండ్రుల కష్టార్జిత సంపద కళ్ళ ముందే కడలిలో కరిగిపోయి కటిక పేదరికంలో కష్టాలు నష్టాలు సవిచూసిన మీ బాల్యం, భవిష్యత్తు గురించి మీ మదిలో మెదిలిన ఆలోచనలు, హిమాగ్నితో నిర్మలత్వం దాగి ఉన్న మీ వ్యక్తిత్వం, కష్టపడాలనే దృఢ సంకల్పం పురుడు పోసుకుంది. 1997 సంవత్సరం తర్వాత L&T, ఆస్టర్ టెలికాం సంస్థల్లో ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు యాజమాన్యం మీకు ఇచ్చిన జాబ్ వర్క్ను నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పనిచేసి పటిష్టమైన నైపుణ్యంతో కూడిన మీ శ్రమకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొంది 6 సంవత్సరంలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. అంతేకాకుండా 16 దేశాల్లో కార్యకలాపాలు పర్యవేక్షించి సంస్థకు మంచి పేరుతో పాటు ఆర్థిక స్తోమతను పెంపొందించడంలో మీ పాత్ర ప్రముఖమైనది, బహు ప్రశంసనీయమైనది. షబాష్ డాక్టర్ రాఘవేంద్రరావు గారు. 2011 సంవత్సరం బొండాడ ఇంజనీరింగ్ సంస్థ స్థాపించి టెలిఫోన్ టవర్స్ నిర్మాణంలో మీరే నెంబర్ 1గా ప్రతిష్టాత్మకమైన రికార్డుతో దేశంలోనే గొప్ప ప్రాచుర్యం పొందారు. అదే సమయంలో కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వారు మిమ్మల్ని డాక్టరేట్ పట్టాతో గౌరవించి సత్కరించారు. హ్యాట్స్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు. ఒక్కసారి గట్టిగా చప్పలతో అభినందించాల్సింది కోరుకుంటున్నామండి.
సార్ ఒక్కసారి సార్ రెడీ రెడీ మన ముఖ్య అతిథి బొందాడ రాఘవేంద్రరావు గారిని వారిని సన్మానించుకుంటున్నాం మన కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో మనసున్న మహారాజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లవేళలా సపోర్ట్ ఇస్తున్నటువంటి మన వారిని సన్మానించుకుంటున్నాం మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు పండుగ ఉంది. మాకు ముఖ్యంగా పోలీస్ శాఖకు మాటలైతే తక్కువే. ఇక్కడ ఉన్న అతిథుల్లాగా నేను మాట్లాడలేను. కాకపోతే నా యొక్క అపీల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తమ తమ కుటుంబాన్ని ఏ విధంగా అయితే బాగు చేసుకుందామనే ఆలోచనలతో ఉంటామో, కుటుంబమే కాకుండా కులం ముఖ్యం, అదే కాకుండా దేశం ముఖ్యం అనే భావనతోని మనం ఉండాలి. పిల్లలు పెరగగానే ఇమ్మీడియట్గా అమెరికా పంపించేద్దాం, కెనడా పంపిద్దామనే ఆలోచనలతో కాకుండా ఈ భారతదేశానికి సేవ చేయాలనే దృష్టి, ఆ సంకల్పాన్ని మన పిల్లలకు అందించాలి. అందరితో ఆయన అమెరికా పంపించాడు, ఈయన అమెరికా పంపించాడు అనకుండా మనం మన పిల్లల్ని మన భారతదేశానికి ఉపయోగపడేలాగా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలి. దాన్ని మన భారతదేశానికి ఉపయోగపడేలా చేయాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు సిఐ చేసినప్పుడు కుషాగూడలో మన వాళ్ళు అంటే ఎంతో ఆప్యాయతగా దగ్గర తీసుకొని పాజిటివ్గా, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే జనరల్గా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియదు, మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాబ్లంని మనం కనుక పాజిటివ్గా ఉంటే, అంటే మనం తప్పు చేయకపోతే మన కంపల్సరీగా కాపాడి మనం అని తెలియగానే దగ్గరకు తీసుకునేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ మనతోనే ఉన్నారు. సార్ ఇక్కడికి వచ్చి గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Many might have heard a saying, age is just a number. But Sri Chalamasetti Nagabhushanam Rao Garu is a great example for it. To stand here today and speak about him feels like a honor in itself. Some people are sparks. సార్ రెడీ సార్ రెడీ ఎస్ రెడీ పెన్ ఉందా? లేదు. రాష్ట్ర నాయకులు, తెలంగాణ మున్నూరు కాప్ సంఘం, మనం ఆల్రెడీ ఒక 10 years బ్యాక్ సర్పంచ్గా యునానిమస్గా ఎన్నికయ్యి రాష్ట్రపతి అవార్డు తీసుకున్నప్పుడు కూడా మనము సన్మానం చేశాం. అదేవిధంగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. వెంకటేశ్వర్లు గారు తెలంగాణ మున్నూరు కాప్ సంఘం కార్యదర్శిగా ఉన్నారు. మన అందుబాటులోనే ఉంటారు, నాగారంలో ఉంటారు. వారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. కాన్స్టిట్యున్సీ మున్నూరు కాప్ సంఘం కన్వీనర్ గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రెసిడెంట్ గారు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మున్నూరు కాప్ సంఘానికి. జబిగడ్డ డివిజన్ 1 ప్రెసిడెంట్ మున్నూరు కాప్ సంఘం వారిని సన్మానించుకోవాల్సింది. మున్నూరు కాప్ సంఘం కాప్రా ఇన్ఛార్జ్. మరొకసారి మీరు పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐక్యత కోసం కృషి చేస్తూ రాజ్యాధికారంలో కూడా ఇలాంటి ఐక్యంగా ముందుకు పోతే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించుకోవడం మనం మరొకసారి రుజువు చేయాల్సినటువంటి బాధ్యత మన కాపుల పైన ఉన్నదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. కాపు
మరియు మున్నూరు కాపు వివిధ కుల సంఘాల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మధ్యనే మన రెడ్డి శ్రీనివాస్ గారు మన బంధువు రెడ్డి శ్రీనివాస్ గారికి కూడా డాక్టరేట్ వచ్చిన సందర్భంగా కీసర మండల మున్నూరు కాపు సంఘం అట్నే రాష్ట్ర స్థాయి మున్నూరు కాపు సంఘంలో భాగంగా రెడ్డి శ్రీనివాస్ గారికి కూడా సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాను. లక్ష్మీకాంతయ్య గారు వేదికపైకి రావాలి మీరు. హలో, మన డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ అన్న గారికి సన్మానం డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మరి మన కళాకారులను కూడా సన్మానిస్తున్నటువంటి మన సినిమా రాజు రెడ్డి శ్రీనివాస్ గారు మన కన్ఫ్యూమర్స్ అందరూ కూడా సన్మానిస్తున్నారు. మరి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఈ యొక్క మూమెంట్ని అందరితో షేర్ చేసుకుంటున్నాం. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలన్నా. మీరు ఇలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్య హాస్పిటల్స్ అధినేత మన ఈసీఎల్లో సూర్య మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉన్నది. దాంతోపాటు వాసుదేవ్ గారిని కూడా తాత హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసుదేవ్ గారిని మరియు మన డాక్టర్ జగదీష్ బాబు గారిని స్టేజ్ మీదకి వచ్చి కాపు కులాల ఐక్య వేదిక మన టీం తరఫున జగదీష్ గారు, డాక్టర్ వాసుదేవ్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. వారికి చిరు సన్మానం. యువత అందరూ కూడా దయచేసి కొంచెం సమన్వయం పాటించి మరి పెద్దవాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మరి వాసుదేవరావు గారికి జగదీష్ గారికి వారికి సన్మానం జరుగుతుంది. మనం చూడవచ్చు. మార్గదర్శకులు, కార్యకర్తలు, మనతో ఈ కార్యక్రమం చేస్తున్న పెద్దలు, ప్రెసిడెంట్ జీబీఎన్ రావు గారు, కోశాధికారి నాగు, మన అధ్యక్షుడు జీబీఎన్ రావు గారు అండ్ అది ప్రెసిడెంట్, తర్వాత కోశాధికారి ఉంగరాల నాయుడు గారు అండ్ జనరల్ సెక్రటరీ నాగు, అందరికీ కార్యకర్తలు అందరికీ కార్యదర్శులందరికీ వచ్చిన విచ్చేసిన పెద్దలకి మన బొండాడ రాఘవరావు గారు క్లియర్గా చెప్పారు ఏ విధంగా, రాఘవేంద్రరావు గారు వేరుగా ఏ విధంగా డెవలప్ కావాలంటే మనిషి ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. దాని గురించి మరలా మాట్లాడాల్సినది విషయం అవసరం లేదు. మీకు అంతా క్లియర్గా చెప్పి దాంట్లో 10-20% మనం ఫాలో అయినా కూడా ప్రతి మనిషి ముందుకెళ్తారని మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. సతీష్ బాబు అండి, సూర్య హాస్పిటల్ నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్. పాస్ట్ 22 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ 100-బెడ్ హాస్పిటల్. మాకు డిఎన్బి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా వచ్చాయి రీసెంట్గా. అండ్ వీ హ్యావ్ ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్. మేము 8 ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నాము. 2 జనరల్ ఫిజిషియన్స్, 2 జనరల్ సర్జన్స్, నెఫ్రాలజిస్ట్, 3 డయాలసిస్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ డూయింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ దిస్ ఏరియా. అండ్ మా అవుట్ పేషెంట్ నియర్లీ 150 to 200 పేషెంట్స్ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ దిస్ ఈస్ పాస్ట్ 10 years నుంచి వీఆర్ డూయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. అండ్ ఎవరైనా వచ్చి హెల్ప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగదీష్ బాబు గారు, సూర్య హాస్పిటల్స్. గొప్పదనం ఏంటంటే మీరు ఆయన పోస్టర్స్లో పెట్టారు ప్రైడ్ ఆఫ్ కాపు తాత హాస్పిటల్స్ అని. అంత ధైర్యంగా పెట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న ఆయన వాసుదేవ్ గారు. అలాగే సూర్య హాస్పిటల్స్ కూడా మనదే. జగదీష్ బాబు గారు మనవారు, ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరికైనా ఏ అవసరం వచ్చినా కాంటాక్ట్ చేయండి. మా ద్వారా వెళ్ళొచ్చు, డైరెక్ట్ వెళ్ళినా పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ ఫెలిసిటేషన్ సార్. సర్టిఫికేట్ తీసుకురావాలి సంఘం నుంచి, మన అసోసియేషన్ నుంచి. అదర్ దాన్ ఆయనకు చాలామంది తెలుసు, ఆయన పాతుకుపోయారు మన దగ్గర. సో నో ప్రాబ్లం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రామస్వామి యాదగిరి గారు, డిఆర్డిఓ వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. నాచారం వీరిని కూడా సన్మానించుకుంటున్నాం. అదేవిధంగా దయచేసి భోజనాలు చేసిన వాళ్ళు వచ్చి కూర్చోండి. కలర్ఫుల్గా చైర్ అన్ని కూడా కలర్ఫుల్గా నిండిపోయి ఉంటే మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలకు వెళ్దాం. మరి మనందరం కూడా అలరించడానికి మరొక కళాకారులు ఎల్ఆర్ వెంకటేశ్వర్లు. మరి ఇప్పుడు మన వేదిక మీద చూడు కరుణశ్రీ గారు, మున్నూరు కాపు వైస్ ప్రెసిడెంట్ నాచారం. వారిని మన డాక్టర్ రెడ్డి అందరు కూడా అదే సంతోషంతో, అదే ఉత్సాహంతో నిజంగా కాపు సోదరులందరూ కూడా ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా తెలియజేస్తూ జై చిరంజీవ.
కూర్చోయ్యో అమ్మాయి తీసుకుని సరేనా అక్కడ కిచెన్లో పోయి తెచ్చుకో. ఒక సంఘ సేవకు డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ సందర్భంగా మన రెడ్డి శ్రీనివాసన్ని మనందరం కూడా సన్మానించుకోవడం చాలా గర్వకారణం. దాంట్లో నేను ఉండటం నాకెంతో చాలా గర్వకారణం ఉందండి. సో నౌ వీ విల్ ఫెలిసిటేట్ రెడ్డి శ్రీనివాస్, డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ గారు. కార్యసాధకుడు, నవయువ సూత్రధారి, శ్రేయోభిలాషి డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారికి సన్మాన సత్కార పురస్కారం. గౌరవనీయులు రెడ్డి సీతారాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మనసున్న మహారాజు మన డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ గారికి సన్మానం జరుగుతుంది మన కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో. మరి ఈనాటి అన్నదాత మనసున్న మహారాజు బందడ రఘువేంద్రరావు గారి సమక్షంలో, కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో మన డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ గారిని సన్మానించుకుంటున్నాం. గౌరవనీయులు రెడ్డి సీతారామయ్య, శ్రీమతి నాగేంద్రమ్మ గారుల ప్రథమ పుత్రుడు డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు. జన్మస్థలం చిన్నకోడూరు కొండ గ్రామం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. విద్యాభ్యాసం చిన్నకోడూరులో ప్రాథమిక విద్య మరియు హైదరాబాదులో ఉన్నత చదువులు. 2025 సంవత్సరంలో మలేషియాకు చెందిన మాస్కో గ్లోబల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ పట్టాతో గౌరవించి సత్కరించారు. మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు. విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ అధ్యక్షుడిగా పనిచేశారు. పాలిటెక్నిక్ కాలేజీలో మెస్ ఉద్యోగులను పర్మిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసి విజయం సాధించారు. మీ పోరాట పటిమ మాకెంతో ఆదర్శం, గర్వకారణం. డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు సాంఘిక సాంస్కృతిక కార్యాచరణాల సిద్ధ ప్రసిద్ధులైన మీరు సామాజిక సేవ వైపు ప్రయాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్లో చేరి ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుటలో ప్రముఖ వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు. గాడ్ బ్లెస్ యూ డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు. నిరంతర సమాజ అభ్యుదయానికి పురోగమిస్తున్న మీ ప్రజా జీవితం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్లో చేరి దాదాపు 15 సంవత్సరములు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల అధ్యక్షుడిగా బడుగు బలహీన పీడిత ప్రజలు హక్కుల కోసం వారి కష్టాల్లో నష్టాల్లో విసుగు విరామం లేకుండా ఎల్లవేళలా అన్ని చోట్ల రాజీ లేని పోరాటం చేశారు. హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు. కాపు కులాల అధ్యక్షుడిగా సామాజిక వర్గంలోని పేద బలహీన ప్రజలకు ఎన్నో ఉచిత సౌకర్యములు అందజేశారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు బుక్స్, బ్యాగులతో పాటు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నారు. ప్రస్తుతం కాపు కులాల ఐక్య వేదిక అడ్వైజర్గా
సేవలు కొనసాగిస్తున్నారు. లాంగ్ లివ్ డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు. నిత్యము చేదోడు వాదోడుగా మీ వెనుకుంటూ తనదైన శైలిలో సహాయ సహకారం అందిస్తున్న మీ అర్ధాంగి శ్రీమతి శిరీష గారికి మా హృదయపూర్వక అభినందనలు. సంఘ సేవకుడు ప్రజానాయకుడు డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు కలుగజేయాలని మనస వాచ కర్మణ దైవాన్ని కోరుకుంటున్నాం. ఇట్లు శుభాభినందనలతో కాపురా కాపు కులాల ఐక్యవేదిక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని అందరూ కూడా, మన కాపు సోదరులందరూ కూడా మరి ఆనందించాల్సిన విషయం. అన్నా మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంకెన్నో అవార్డులు. ఓకే. Outstanding achievements in industry, humanitarian service and advocacy for justice, making him a true embodiment of compassion and integrity in action. మరి రెడ్డి శ్రీనివాస్ అన్న శ్రేయభిలాషులు ఆ ఆది దంపతులు చెప్పండి. Please welcome Mr. రెడ్డి శ్రీనివాస్ గారి గురించి, డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ గారి గురించి. His life's work includes outstanding achievements in industry, humanitarian service and advocacy for justice, making him a true embodiment of compassion and integrity in action. థ్యాంక్ యూ. ఎల్లరు వెంకటేశ్వర్లు, మనకి జనరేటర్ మన మీద కోపం వచ్చి చెబుతాను వినరా చూడమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను అసలు విషయము చెబుతాను. చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ చందమామ తొంగి చూసే వేళ సన్న జాజులు పూసే వేళ ఒంటిగా నేను ఇంట్లో ఉండి ఉయ్యాలెక్కి ఊగుతూ ఉంటే లాలి 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 లాలిలో ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చెల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చెల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచి ఆ వచ్చిందెవరో చూశాను, ఆ వచ్చిందెవరో చూశాను. నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గొబరు మీసాల వాడు, 6 అడుగుల పొడుగు వాడు, ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. నిన్ను నలికేస్తాను. నేనివ్వ రానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వ ముద్దివ్వమంటూ జడలు లాగినాడు. అమ్మా నాన్న అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను వడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏంటి మోత? కాదు మా అమ్మ. అయ్యో అత్తయ్య గారు ఏమంది? వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు అని ముందుకి తోసింది. అది తెల్ల కాదు, లాచచి పిచ్చాచి దెయ్యం. ఆ తలవతి ఏం జరిగిందో చెప్పు. తప్పనిసరి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిల్చున్నాను. గదిలోకి ఎత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. కులత పాపాత్ములనా, నువ్వు నాకొద్దు, వాళ్ళ దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి అప్పుడు నీకు వయసు 5 ఏళ్ళా? మళ్ళీ చెప్పవే. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. ఏంటి మీ తాతయ్య? తాతయ్య ఏంటో ఇంకా నేను రెడ్డి శ్రీనివాస్ అన్నాయేమో అనుకున్నాను. తాతయ్య 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 ఏమండి, నిజంగా రెడ్డి శ్రీనివాస్ అని కాదంటండి, తాతయ్య అంటండి.
మళ్ళీ ఆది మంచిది ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. జై కాపు. ఓకే, ఈయన అమెరికా నుంచి వచ్చాడండి. ఈ రోజు ప్రోగ్రామ్ గురించి తెల్లగా ఉన్నాడు కాబట్టి ఈయన ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తెలుగులో మక్కి ట్రాన్స్లేషన్ చేస్తాను. అక్కడ కామెడీ ఏ విధంగా వస్తుంది చూద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. అందరూ కూడా 100%. ఆయన ఇప్పుడు రవితేజ సినిమా ఈడేటండి, కొంపదీసి ఈడేట్ అని తిట్టాడా? ఏమంటే తిట్టాడా? నన్ను తిట్టలే కదా? ఏమంటే తిట్టాడా? తిట్టలేదు. రైట్, తిట్టలేదు కాబట్టి చిరంజీవి గారి సాంగ్ ఒకటి పాడతావా? మా దేవా ఇద్దరు మేలే కదా, ఫిమేల్ వాయిస్ అంటారు. ఫిమేల్ వాయిస్ కూడా మనోడు పాడతాడు. చిరంజీవి గారి వాయిస్. ఏ సినిమాది? గ్యాంగ్ లీడర్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు ప్లీజ్. తర్వాత వెంటనే మీసాల పిల్ల రెడీగా ఉండాలి. మా చెన్నై చంద్రం ఇందాక నుంచి నీ పేరు అనౌన్స్ చేస్తున్నాను, కరెక్ట్ పోతుంది. అందుకే అనౌన్స్ చేయకుండా మనోడు పిలిచా. రైట్, గ్యాంగ్ లీడర్ మూవీ రికార్డులు బద్దలు కొట్టినటువంటి మన గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి మూవీ. పూరి కన్యాకుమారి పుట్ట పూరి నా నీ ముక్కు మీద కోపం కొంచెం తక్కలే మీసాల పిల్ల. నీ ముక్కు మీద కోపం కొంచెం తక్కలే పిల్ల. పొద్దున్నే జింజక్క నుంచి డైలీ ఇద్దా మొగుడు వెళ్ళాలని ఈ కొల్ల అట్ట కళ్ళనే చేయాలా తారాలినోదేలా ఇక దాన్ని ఎత్తిపోయేలా దూరాన్ని తెచ్చాలా. కొంచెం కోపం వస్తే తిరిగి ముట్టలు పట్టేలా. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాల పిల్ల. అదే పరిస్థితి. Thank you.
చేస్తున్నాము సక్సెస్ఫుల్గా అంటే వీరందరూ సహకారం ఆర్థికంగా అందిటమే ఫస్ట్. ఆర్థికంగా లేకపోతే మనం ఏం చేయలేము. మనం కలెక్షన్కి టీం అందరం కలిసి ఎట్లాగానే ఎంతో ఆప్యాయతగా వీళ్ళు పైసలు ఇచ్చేస్తే అనవసరంగా వచ్చారు అనుకోకుండా దగ్గర తీసుకొని టీ ఇచ్చి కాఫీ ఇచ్చి దాంతోపాటు ఎవరికి తోచింది వాళ్ళు. ఇంతకుముందు మనం ఒక 10 సంవత్సరాల కింద వెళ్తే అందరూ ఎందుకు వచ్చారా వీళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికీ మనకు ఆర్థికంగా సహాయపడిన వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోహన్ రావు గారు, రవి, తదుపరి చిట్టెం అవినాష్ గారు, చిట్యాల అవినాష్ గారు 25,000 రూపాయలు ఇచ్చారు. వారిని సన్మానించుకుంటున్నా. జీవీఎన్ రావు గారు 25,000 ఇవ్వడం జరిగింది. మన మనసున్న మహారాజు మా ప్రెసిడెంట్ గారు జీవీఎన్ రావు గారు, వారిని సన్మానించుకుంటున్నాం. తర్వాత దేవరకొండ అంకాలరావు గారు 25,000 రూపాయలు. తర్వాత డాక్టర్ అరవింద్ గారు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తదుపరి కోన శ్రీనివాసరావు గారు 25,000. కోన శ్రీనివాసరావు గారు. కాట్రగడ్డ కోటేశ్వరరావు గారు 25,000 రూపాయలు. తదుపరి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. శ్రీనాథ్ సెలవడి 15,000 రూపాయలు. ఎన్ నాగేశ్వరరావు 15,000 రూపాయలు ఇవ్వడం. కొత్తపల్లి రాంబాబు గారు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కుంతల విక్టర్ బాబు గారు. విక్టర్ బాబు గారి మమంటో అండ్ షాల్ ఎవరైనా తీసుకుంటారా? విక్టర్ బాబు గారిది పట్టుకెళ్ళు లేరు. నక్కా తిరుపతిరావు గారు. నక్కా తిరుపతిరావు గారు ఎక్కడున్నా స్టేజ్ మీద ఉండాలి. సిహెచ్ విజయభాస్కర్ గారు. స్వామి కేశవదేవరాయ గారు. ఆయనాల శ్రీనివాసరావు గారు మమంటో రామారావు గారికి ఇచ్చేయండి. ఒరే రాధాకృష్ణ గారు దయచేసి పిస్తా హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న క్లినిక్ అండి అయింది. So we request to invite Ramana Naidu garu on the stage to collect the memento. Thank you. పురుషోత్తమ వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నా?
శంకర్రావు గారు, పెద్దింటి వలవలరావు గారు, కలిశెట్టి కోటేశ్వరరావు గారు, జి నాగేంద్ర కుమార్ గారు, రెడ్డి శ్రీనివాసరావు గారు, బ్రో ఒర్రే రాధాకృష్ణ గారు, లింగినేని శ్రీనివాసరావు గారు, కనజం రామారావు గారు, నక్కా తిరుపతిరావు గారు, సిహెచ్ విజయభాస్కర్ గారు, కటారి శ్రవణ్ ముఖేష్ గారు, కేశవ దేవరాయ్ గారు, ఇనాల శ్రీనివాసరావు గారు, అయినాల శ్రీనివాసరావు గారు, సిహెచ్ పెరుమాళ్ళు గారు, డాక్టర్ కీర్తి అండ్ డాక్టర్ తేజ గారు, డాక్టర్ రమణనాయుడు గారు. మరి వీరిలో ఎవరైనా ఉంటే కనుక దయచేసి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నామండి. సార్ పేటేటి నారాయణరావు గారు, బాబు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి సార్. So now we request to invite Boys and School. Today I am going to sing Ramayanam. Shuddha Brahma Paratpara Ram, Kalatmaka Parameshwara Ram. Shuddha Brahma Paratpara Ram, Kalatmaka Parameshwara Ram. Sheshatalpa Sukha Nitrita Ram, Brahmadhyamara Prarthita Ram. Chanda Kirana Kula Mandana Ram, Srimad Dasharatha Nandana Ram. Kausalya Sukhavardhana Ram, Vishwamitra Priyadana Ram. Gora Tataka Ghataka Ram, Marichati Nipataka Ram. Kaushika Maka Samrakshaka Ram, Srimadhalyodaraka Ram. Gautama Muni Sampujita Ram, Suramuni Varagana Samstuta Ram. Navika Davika Mudhupada Ram, Mithilapura Jana Mohaka Ram. Videha Manasa Ranjaka Ram, Traimbaka Karmuka Panjaka Ram. Sitarpita Varamalika Ram, Trutavaivahika Kautuka Ram. Bhagavadarpa Vinashaka Ram, Srimad Ayodhya Palaka Ram. Rama Rama Jaya Raja Ram, Rama Rama Jaya Sita Ram. Aganita Guna Gana Bhushita Ram, Avanita Naya Kamita Ram. Raka Chandra Samanana Ram, Piturbhagya Shrita Kanana Ram. Priya Guha Vinivedita Pada Ram, Daksharita Nija Mudhupada Ram. Bharadvaja Mukhanandaka Ram, Chitarkutardini Ketana Ram. Dasharatha Santata Chintita Ram, Kaikeyi Danayarchita Ram. Virachita Nija Pritukarmaka Ram, Bharatakpita Nija Paduka Ram. Rama Rama Jaya Raja Ram, Rama Rama Jaya Sita Ram. Thank you. Super. Give a big applause to you. ఏమైపోయావరా ఒకసారి పొద్దున్నే పాడించేందుకు ఎంత అద్భుతంగా ఎంత పాడుతున్నావు. బ్యూటిఫుల్ గా పాడుతుంది గుడ్ పాప. పేరేంటి? నెక్స్ట్ వి రిక్వెస్ట్ టు ఇన్వైట్ మాన్విక. ఎవరు మీ మమ్మీ వచ్చారా? స్టేజ్ మీదకి రండి, మీరు కూడా రండి. హన్సిక వర్షిని. ఓకే సూపర్. నెక్స్ట్ అయితే అన్షిక వర్షిని. థ్యాంక్ యూ. అదే విధంగా కళాకారులకి అందరూ కూడా చిరు సన్మానం. वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. అదేవిధంగా మరి కార్యక్రమాలు తరలించినటువంటి మా కళాకారులు కూడా చిరుసా దేవరకొండ లక్ష్మీ ప్రసాద్ గారు, డిఎల్ ప్రసాద్ అన్న గారు అడ్వైజర్, మన కాపుకోలాకి సీనియర్ రావాల్సిందిగా కూర్చున్నాం. చిరు సన్మానం. మరి మా కళాకారులకు చిరు సన్మానం జరుగుతుంది. మరి కమిటీ మెంబర్స్ అందరూ కూడా రావాలి. కొంత ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళు. పూజారి శ్రీనివాస్ గారు, స్వామి వారు కూడా ఎక్కడున్నా రావాలి. పూజారి శ్రీనివాస్ స్వామి గారు, తదుపరి ఎల్ఆర్ వెంకటేశ్వర్లు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ దేవా గారు, గాన కోకిల మధుర గాయని కల్పన గారు, ఫస్ట్ నీ సిస్టంలో కాపీ చేస్తాను, నీకు అలవాటు కదా అది. అది నీ అలవాట్లు. అదేవిధంగా అద్భుతమైన సౌండ్ ఇచ్చినటువంటి మా సోదరుడు అజ్జుబాయ్, అజ్జు, తదుపరి తన మిమిక్రీతో అన్ని రకాల వాయిస్ సాధించినటువంటి సోదరుడు ఆల్ రౌండర్ రవి, ముగింపు వెళ్తాం. మా బాబాయ్ స్వామి వెళ్తాం మైక్ పక్కడానికి. మా బాబాయ్ స్వామి ముగింపుకు ఒకటి శ్లోకం ఉంటుంది. సోదరుడు శివకుమార్ నుంచి నా స్పందన తెలియజేస్తున్నాను. గత చాలా సంవత్సరాలుగా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కళాకారుడు శివకుమార్ గారు soul rises from the soil. Every plant grows from the soil. Everybody lives and dies on the soil. Aka, let's go! తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలను పేదరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలను పేదరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. మట్టిని ముద్దాడుకుందాం, మట్టిని కాపాడుకుందాం, మట్టి పరిమళాల నందం, రేపటి తరాల చరితకు అందం. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలను పేదరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. చచ్చన కర జనరే ఐల సోయలా లెసా, చచ్చన కర జనరే ఐల సోయలా లెసా. Tell your daddy to step side. Tell your mommy to step side. Tell your brother to step side. Tell your friends to step side. Everybody step side. You and me, step side. పుట్టా నీలో సగభాగం, చెట్టుకు నువ్వే ఆధారం. ఆ నింగి సినుకుల ధార, నీ ఒడిలో నదులై పార. నీ ఎదనే పాదుపు చేసి జీవకోటికి ప్రాణం పోసిన ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. చచ్చన కర జనరే ఐల సోయలా లెసా, చచ్చన కర జనరే. సో చిన్న మొమెంటో నిషిక కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఇన్వైట్ లేఖన.
లేఖన వస్తుంది మంచి డాన్స్ లేఖన. చూపించడానికి. తదుపరి శైలేష్ గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడబోతున్నారు హిట్లర్ మూవీ నుంచి. థ్యాంక్ యూ. ఒక బ్యూటిఫుల్ సాంగ్. కలిసిన నవరాత్రి సాంగ్. తదుపరి వైష్ణవి అండ్ వేదశ్రీయ ఇద్దరు రెడీగా ఉన్నారు చిరంజీవులు. కల్పన తీసేయచ్చు. నెక్స్ట్ ఇయర్ శైలజ గారు మీరు ఒక 4 సాంగ్లు పాడుకొని వచ్చేయండి. చూడండి సార్ మీకోసం. ఫ్రెండ్స్, ముందుగా ఈ కాపు కులాల ఐక్య వేదిక 26వ వార్షిక వనభోజనాలు సందర్భంగా మరి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ కమిటీ తరఫున శుభాభివందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ యాజ్ ఏ సీనియర్ అడ్వైజర్ మరి ఈ కాపు కులాల ఐక్య వేదిక కన్నా ముందర కూడా మేము ఉప్పల్లో ఆర్గనైజ్ చేయడం, తర్వాత ఉత్తరోత్తర ఇది కాప్రా ఏరియాలోనే కాకుండా ట్విన్ సిటీస్లో ఒక అతిపెద్ద కాపు కులాల ఐక్య వేదికగా విస్తరించి ఎంతోమందిని మరి ఉత్తేజపరిచి ఎంతోమంది ఔత్సాహికుల్ని ఈ కార్యక్రమంలో మరి సమ్మిళితం చేసిన ఈ కార్యవర్గాన్ని అందరికీ కూడా గత 26 సంవత్సరాల నుంచి ఆర్నిసలు కష్టించి పనిచేసిన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకి అలాగే మిగిలిన కార్యవర్గ సభ్యులకి అలాగే మిగిలిన సీనియర్ అడ్వైజర్స్కి అందరికీ కూడా ముఖ్యంగా నాకు సోదర సమానుడు నా శిష్యుడు లైన్ రెడ్డి శ్రీనివాసరావుకి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా హృదయపూర్వకంగా మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో అవార్డులు రివార్డులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి నా సోదరుడు శ్రీనుని నేను ముద్దుగా చాలా పేర్లతో పిలిచా. రెడ్డి శ్రీను గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ రాజు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అన్నీ వీళ్ళలోనే ఉంటాయి. మరి ఇన్ని ఉన్న ఈ నా సోదరుడు శ్రీని సభాముఖంగా నేను అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎన్నో ఇటువంటి అవార్డులు స్వీకరించి సమాజానికి మరింత
విస్తృతమైన సేవలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్, మరి మిత్రులందరి కోరికల మీద నేను ఒక 2 చరణాలు మాత్రమే పాడతా. ఫ్రెండ్స్, మరి ఎంతో కాలం క్రితం వచ్చిన ఒక సినిమా నీడలేని ఆడది, ఆ చిత్రంలో ఒక పాట ఉంటుంది. తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది, తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది, నీ కొరకే వేచినది వేరెవరు దోచనిది, తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది, పొగరు సొగసు గల చిన్నది బిగి కౌగిలిలో ఒదిగున్నది, పొగరు సొగసు గల చిన్నది బిగి కౌగిలిలో ఒదిగున్నది, ఈ పొగరు ఎక్కడిది నీ జతలోనే నేర్చినది, తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది. అద్భుతంగా పాట పాడారు. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. చాలా బ్యూటిఫుల్ వాయిస్ సార్, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భాను వెంకట్, సన్ ఆఫ్ రామకృష్ణ గారు, రంజిత్ సాయి, సన్ ఆఫ్ వై ప్రభాకర్ గారు. 10 GB అంత ఉంటుంది బ్యాకప్. 10 GB అంటే మెమరీ కానీ నా మెయిల్స్. జి హర్ష్ కుమార్, ఒక మెయిల్ పెట్టేస్తా. జి హర్ష్ కుమార్, నాగ వెంకట్ సత్య, గోవా ఐఐటి, ఫ్రీలాన్సర్ అండి. నాగలక్ష్మి వెంకట, హిమబిందు అంటే రెడ్డి శ్రీనివాస్ గారు ఆఫీస్ ఉంది కదా, ఆడికి వచ్చేయండి, ఆయన దగ్గర బ్యాకప్ ఉంటుంది. ఏమో నాకు ఇప్పుడు ఇది అయింది, ఇప్పుడు కాదు, 4-5 రోజుల తర్వాత ఇస్తాను. ఆయన దగ్గర ఉంటాయి, ల్యాప్టాప్లో ఉంటాయి. వైష్ణవి అలాంటి ఫోటోని ఎత్తిని డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత వేదశ్రీ ఇస్తానికి ప్రాబ్లం లేదు, వాళ్ళని అడగాలి. దారి కొంటుండు దవ్వ దవ్వతుండు దారితునా మోరితునా తిరుగుతుండు కారుని తుండు తోలేతునా మోరి మీకుండునా దారి కొంటుండు రావితునా తప్ప కొంటుండు మోరితునా నాయనక 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 పడుతుండు నా ముందడుంటుండు సందితునా వందితునా ఇంత వస్తాడు అనుకుంటా వస్తుండు బందైన నా వంద వైసమ్మనా. తుండు గండమై ఊసుండు గాలితున్నాయి, గండమై ఊసుండు గాలితున్నాయి గోలితున్నా రాయిపోయేస్తుండు రౌసు పెట్టుకుంటుండు రమ్మందునా విధి వమ్మందునా గాలి గలి తిట్టుండు గరమైదునా సోయలే కంటుండు సందిద్దునా గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి తిట్టుండు గడుసుదన్నంటుండు తల తిన్నాడే తలమైగలే సోయలే కంటుండు. డాన్స్ చేసింది వైష్ణవి, గ్రేట్. తర్వాత వేదశ్రీ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. కలలో కూడా కష్టం కదే హాయి, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి, వదలకుండా పట్టుకుంటా నీ చేయి నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి, నమ్మలేక నమ్మాలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడలేని సంతోషంలో తుళ్ళుతున్నా, నవ్వలేక నవ్వలేక పట్టు పట్టుకోనా విచ్చిపట్టి నువ్వేసే చిందుల్ని చూస్తున్నా, తప్పదింక భరించవే నా బంగారం,
కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్న గొంతు మనదిరా. భగత్ సింగ్ ఆజాదుల జాతి మన్నదిరా. గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కుల అదునురా. అడుగులన్నీ ఒక్కటైతే జాతి ప్రగతి సాగునరా. వందే మాతరం, వందే మాతరం. నేతాజీ జై అందని పిలుపునివ్వగా, వివేకుడే హిందువునని చాటి చెప్పగా, వీర శివ శంఖమునే పూరించగా, ప్రతాపుడే భుజబలముని చూపించగా. వందే మాతరం, వందే మాతరం. జనని జన్మభూమి కన్నా మిన్నలేదురా. అయోధ్యయే మన రాముడి జన్మభూమిరా. శ్రీరాముడి జీవితమే మానవాధికాదర్శం. శ్రీరాముడి మందిరమే థ్యాంక్ యూ రంజిత్ సాయి. గుడ్ 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 గుడ్. గాడ్ బ్లెస్ యూ. మిత్రుడి పేరు మెమరీ కార్డ్ పెడితే మొత్తం తినేస్తావు, ఫోటోలు మొత్తం పోతాయి. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసెనే. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా వలుపే నీలో వెలుపులై విరిసెనే. తదుపరి ఎవరున్నారు? ఓకే రైట్. హలో con su rapa le ponache, patene patale pasa combari, otu bami nella mutadunga, illa batala da conjale billeri, salto na totta swingabume. Monica, I get Monica, love you Monica, baby mom Monica, get your mom, get your mom. Monica, love you Monica, baby mom Monica, get your mom, get your mom.
రిత్విక్ హీరోయిన్ ప్రొవైడ్ చేసాను చూసావా? రెమ్యునరేషన్ ఇవ్వాలి, స్టేజ్ దిగినప్పుడు రెమ్యునరేషన్ ఇచ్చేసి. ఓకేనా? రైట్. రిత్విక్ నీకు కూడా చిరు సన్మానం. పవిత్ర నెక్స్ట్. నాన్న నీ పేరు? తేజస్విని. తేజస్వినికి గట్టిగా చెప్పట్లేదు ప్లీజ్. ఓకే. ఇప్పుడే కార్యక్రమానికి ఇచ్చేసారు. ఎన్ని పనులు సైతం పక్కన పెట్టి వీరికి కూడా చిరు సన్మానం. అన్న మీ పేరేంటన్నా? యశ్విత్. ఓకే. రైట్. నెక్స్ట్ పవిత్ర. చేతుల మీదుగా తదుపరి దేవాన్స్. ఓకే ఓకే ఫోటో కూడా ఓకే. ఒక హీరోయిన్ కావాలి మాకు, కాస్ట్లీ హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ కాలము లేదే వింత లోకము ఏంటే జారిపడే నీకే నీకే ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు ఏందమ్మడు సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. మీ ఇద్దరు ప్రాక్టీస్ అయ్యారా? సేమ్ ఒకలాగే వేశారు కజిన్సా? అదే సేమ్ స్టెప్లు చూడకుండా ఒకళ్ళు సేమ్ స్టెప్లు వేస్తున్నారు. గుడ్. ఒకసారి ఇద్దరు కూడా చెప్పట్లేదు ప్లీజ్. అన్న రెడీ రెడీ ఓకే. మరి యొక్క ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మరి కార్యక్రమానికి వేలాది కాపు సోదరులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి కాపు సోదరుడు కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మీ యొక్క ఆప్యాయతలు ఎలవేళలు ఎలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ అన్న 2 నిమిషాలు మాట్లాడతారు. ముగింపు కార్యక్రమం. నమస్కారాలు. మన టీము కాపుకోలేక టీము చాలా ఘనంగా సక్సెస్ఫుల్గా చేసింది. తర్వాత అందరూ పాల్గొని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు సభను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.